కానీ మధ్యలో మన జీవితం ఎలా ఉండాలి అనే వాటి గురించి చాలాసార్లు చాలా సంఘాలలో చాలామంది పాస్టర్లు దైవ సేవకులు బోధించలేకపోతున్నారు. ఎందుకు అనంటే రక్షింపబడడం దేవుని వాక్యము ద్వారా ఆ క్షణంలో నీవు తెలుసుకున్న నీకు వచ్చిన ఒక అనుభవం మాత్రమే. వన్స్ నీకు ఒక రక్షణ వచ్చిన తర్వాత ఆ రక్షణను నువ్వు కొనసాగించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రక్షణను కొనసాగించిన తర్వాత ఎప్పుడైతే మనం మరణిస్తామో అప్పుడే మనకు పరలోకం వస్తుంది. అంటే రక్షింపబడిన తరువాత చనిపోక ముందు ఈ లోకంలో మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. ఆ జీవించుచున్నటువంటి సమయంలో దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి సాక్షులుగా జీవించడం అంటే ఎక్కడ పడితే అక్కడ పోయి నేను క్రిస్టియన్ని అని అరచాల్సిన పని లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి నేను క్రైస్తవుని అని నువ్వు బిగ్గరగా చెప్పాల్సిన అవసరమే అయితే లేనే లేదు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఏం జరుగుతుందంటే, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఎలుగెత్తి మాట్లాడుతున్నారు కానీ వారి రహస్య జీవితంకి వచ్చేపాటికే పాపంలోనికి పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట మాట్లాడడం గంభీరంగా ఉంటుంది కానీ మన జీవితాల్లోనికి తొంగి చూసినట్టయితే రహస్యమైనటువంటి పాపములు ఎన్నో ఉంటున్నాయి. వీటిని మనము తొలగించుకుని దేవుని వాక్యానుసారముగా నడిస్తే, అదే రాయబడి ఉంది బైబిల్లో, యవనస్తులు దేని చేత తమ నడతలను, యవనస్తులు అంటే ఎవరు ఇక్కడ? మనం అనుకుంటా యవనస్తులు అంటే బైబిల్లో రాయబడి ఉంది ఎవరో 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉంటారే వాళ్ళేమో యవనస్తులు అనుకుంటారేమో. యవనస్తులు అంటే బైబిల్లో ఆత్మీయంగా మనము తీసుకుంటే ఆ వయస్సు అనేది రక్షింపబడిన తరువాత ప్రతి ఒక్క విశ్వాసి కూడా యవనస్తుడే. అంటే ఏంటి? మనం పాపములో పడిపోవడానికి సాతానుడు ఎప్పుడూ మనతో ఏం చేస్తుంటాడు? శోధనలు అనేవి ఇస్తూనే ఉంటాడు. ఈ శోధనలు మనము మామూలుగా శరీరానుసారంగా వస్తే ఏ వయసులో ఉండే వారికి ఎక్కువ ఉంటాయి శోధనలు? యవనస్తులకి ఉంటాయి. ఆత్మానుసారంగా వస్తే ఎవరికి శోధనలు ఎక్కువ వస్తాయి? రక్షింపబడిన వారికి మాత్రమే. ఎవరికి వస్తాయమ్మా? మరి ఈ శోధనల నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వాలంటే, వాళ్ళని ఎదురించాలంటే దేని చేత మన నడతలను శుద్ధి చేసుకోవాలంట? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా భక్తుడు దైవ సేవకుడు చెప్పాడు, సహవాసమందు మనం ఉండాలి. ఈ సహవాసం అనేది కూడా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, సహవాసం ఎక్కువైపోయి అతిమీరిపోయి బైబిల్ని వక్రీకరించి అర్థం చేసుకునేటువంటి సంఘాలు, దైవ సేవకులు చాలా మంది మన చుట్టూరా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, వన్స్ నువ్వు సహవాసంలోనికి వస్తే, వన్స్ నువ్వు దేవునిలోనికి వస్తే నీకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? ఒకసారి మనం ఆ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. కీర్తనలు 9, 10వ వచనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్షింపబడిన నీవు, సహాసంలో ఉంటున్నటువంటి నీవు, నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంట? నిన్ను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తావా? యెహోవాను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ఒకవేళ నీ విశ్వాసంలో ఏమైనా అలసత్వం ఉంటే, ఒకవేళ నీ విశ్వాసంలో ఏదైనా నామకార్థమైనటువంటి వేషధారణ ఉంటే, దేవుడు ఎప్పుడు నీ చేయి పట్టుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించిన విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు, అర్థం చేసుకున్న విషయాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఈ అర్థము కాక ఎంతో మంది వారి జీవితాలను వదిలేసి, విశ్వాస జీవితాన్ని వదిలేసి కేవలం నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని ఉదాహరణలు మనం బైబిల్లో చూద్దాం. మనకందరికీ తెలిసినటువంటి ఉదాహరణలు అవన్నీ. ఒకసారి ఆది కాండము 41వ అధ్యాయానికి మనం వెళ్దాం. 41వ అధ్యాయం 35 నుంచి 41వ వచనంలో ఫరో ఒక వ్యక్తి గురించి ఇక్కడ హెచ్చిస్తున్నాడు. ఆ మాటలు ఒకసారి చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? ఫరో యోసేపుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఐగుప్తు దేశంలోకి యోసేపు ఒక స్లేవ్, ఒక బానిసగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడమ్మా? రాజుగా వెళ్ళలే. యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు. అంతకుముందు మీరు ఆలోచిస్తే యోసేపు యొక్క జీవితం, యాకోబు ఎంతో ప్రేమించాడు యోసేపును. యోసేపును ప్రేమించిన విధానాన్ని బట్టి యాకోబు, అతని యొక్క ఇతర కుమారులు యోసేపును బట్టి ఈర్ష్యపడ్డారు. మేమంతా ఇంతమంది ఉన్నాము, మేము తండ్రికి సహాయం చేస్తున్నాము, మేము ఎంతో కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, గొర్రెల్ని కాస్తున్నాం, అంతా మేము చేస్తే యోసేపు ఊరికి ఇంట్లో కూర్చున్నాడు, కానీ తన తండ్రి యోసేపునే ప్రేమిస్తున్నాడు అని చెప్పి యోసేపును అమ్మి వేశారు. ఏం చేశారమ్మా? అమ్మి వేస్తే వాళ్ళు పోయి ఐగుప్తు దేశంలో యోసేపును బానిసగా అమ్మేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కష్టమైన జీవితాల తర్వాత యోసేపు ఒకసారి దేవుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఫరోకు ఒక కళని ఇచ్చాడు దేవుడు. ఆ కళ ఏంటంటే 7 ఆవులు బాగా బలిసిన ఉంటున్నాయి, అవి మేస్తున్నాయి. మరి ఇంకొక 7 ఆవులు బక్క చిక్కి ఉన్నాయి, ఆ బక్క చిక్కిన ఆవులు ఈ బలిసిన ఆవులు తినేస్తున్నాయి. అతనికి అర్థం కావట్లా ఏంటి కళ. అతని చుట్టూ ఉన్నటువంటి జ్ఞానము కలిగిన వారిని, పరాక్రమం కలిగిన వారిని పిలిపించి, నా కళను ఎవరైనా వివరిస్తే వారికి నేను చాలా ఇస్తాను, చాలా వెండిని, బంగారాన్ని ఇస్తాను, నాకు చెప్పాలి, నాకు మనశ్శాంతి లేదంటున్నాడు. ఎవ్వరు కూడా యోసేపు దగ్గర, ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఏ యొక్క పరాక్రమ వ్యక్తి కూడా ఫరో యొక్క కళను గురించి వివరించలేకపోయారు. ఎందుకంటే ఫరో యొక్క కళ ఆత్మానుసారమైన దేవుడికి అనుగ్రహించినటువంటి కళ. అది ఇతరుల ద్వారా ఫరో యోసేపుని గురించి కనుక్కొని యోసేపును పిలువనంపించినప్పుడు యోసేపు అతని కళని వివరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా రాజుగారు, 7 సంవత్సరాలు నీ రాజ్యంలో సమృద్ధి ఉంటుంది, అటు తర్వాత 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. సో అందుకనేసే 7 సంవత్సరాలు ఎప్పుడైతే సమృద్ధి ఉంటుందో ఆ యొక్క ధాన్యాన్ని మనము పోగు చేసుకుందాం. పోగు చేసుకున్న తర్వాత మళ్ళీ కరువు సమయంలో ఆ పోగు చేసుకున్న ధాన్యాన్ని మనము ఉపయోగించుకుందాం. ఇది యోసేపు ఫరోకు కళ ద్వారా కళ యొక్క మర్మాన్ని, అంతరంగాన్ని, భావాన్ని వివరించాడు. వివరించిన తర్వాత ఫరో ఆశ్చర్యపోయాడు. అసలు ఏ తెలివైన వాడు చెప్పలేదు. ఎవరో ఇశ్రాయేలీల దేశం నుంచి ఒకడొచ్చాడు, వాడొచ్చి బానిసగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నా కళను గురించి వివరిస్తాడా? నిశ్చయముగా ఇతని యందు దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు మన జీవితాలు కూడా యోసేపు లాంటి బ్రతుకులే. ఇక్కడ మీకు అర్థం కావడం లేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసా. అందులో ఏమని ఉందంటే, మహారాష్ట్ర ఆ యొక్క రాష్ట్రంలో ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ఏమని ప్రమాణం తెలుసా? ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ మేము చంపేస్తామని. అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నా. ఈ యొక్క దేశంలో నువ్వు పుట్టి ఉండవచ్చును, కానీ
ఈ యొక్క దేశంలో మనం ఇప్పటికీ పరదేశులుగానే ఉంటున్నాం. ఎవడో ఒకడు వాడు ఏమని ప్రమాణం చేస్తున్నారంట, వేల మంది, నేను చెప్తుంది నిజం, వేల మంది ప్రమాణం చేస్తుంది ఏంటో తెలుసా, క్రైస్తవులను చంపేయాలి. ఎందుకు క్రైస్తవులను చంపేయాలి? ఎందుకంటే క్రైస్తవుడు ఒక పాడుపడినటువంటి ఒక పాపిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క ధర్మాన్ని ఆధారపడి బతుకుతున్నటువంటి వానికి బతుకు తెరువు లేకుండా పోతుంది. చాలా వరకు మన మీద ఉన్నటువంటి ఈర్ష్య అసూయ ఏంటో తెలుసా, మనం బాగుపడుతున్నాం, పక్కనోడు చెడిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అలాంటివే జరిగే యోసేపు విషయంలో కూడా. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆయనలో పాపము లేదు, కానీ ఆయన్ని పాపిగా నిలబెట్టి ఆయనని శిక్షించారు. మరి అటువంటి వాడు ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబం ఆయన్ని త్రోసివేసిన, బయట ప్రజలు ఆయన్ని త్రోసివేసిన, ఒక బానిసగా వేరే దేశానికి వెళ్ళినా దేవుని మాటలను ఆయన విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి పాపమును చేయలేదు. ఆలోచించండి, ఒకవేళ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు, ఒక ఛాన్స్ వచ్చింది పాపం చేయడానికి. ఒకవేళ ఆ పాపము ఆయన కనుక చేసి ఉంటే, ప్రియమైన దేవుడు, ఆయనకు మంచి డబ్బు వచ్చేది. పోతిఫెర భార్యతో ఆయన పాపము చేసి ఉంటే మంచి డబ్బు వచ్చేది, ఆయనకి మంచి ధనం, మంచి గృహము, ఆయన కింద పనివారు ఉండేవారు. ఎవరు లేరు ఆయనకు తెలిసిన వాళ్ళు అక్కడ. ఆయన తండ్రి లేడు, ఆయన సహోదరులు లేడు. ఆలోచించండి, ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా కూడా ఆయన హృదయంలో దేవుని మాటలను ఆయన వదిలిపెట్టలే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసం చర్చిలో, సంఘములో కాదు ప్రదర్శించేది. అర్థం చేసుకోండి నా మాటలు. సంఘములో మాత్రమే నీ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావా, అది వేషధారణ. అది ఎవరైనా సరే, అది పాస్టర్ అయినా కావచ్చు, విశ్వాస అయినా కావచ్చు, నిలబడి పాఠం చెప్పు వాక్యం చెప్తున్నా నేనైనా కావచ్చు. అర్థం చేసుకోండి నేను చెప్తున్న మాటలు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క హృదయాన్ని నువ్వు పరీక్షణ చేసుకో. ఎట్టి పాపములోనికి నువ్వు పడబోతున్నావు. ప్రియమైన దేవుడు, సహవాసం అనేది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు ఎక్కడున్నా, ఏ నిమిషంలో ఉన్నా, నువ్వు ఏ శోధనలో నుండి నువ్వు వెళ్ళినా సరే ఆ శోధనలో నువ్వు పడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాటలు అర్థమైన వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఒంటరి జీవితం, రహస్య విశ్వాస జీవితం చాలా అవసరం. ఇప్పుడు దేవుడి వాక్యం ప్రబలంగా వినపడుతుంది మీకు. ఎవరు ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని, ఏది నిజమో విశ్వాసులు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాము ఇప్పుడు మనం. అర్థమవుతుంది నా మాటలండి? కొంతమంది ఏమో ఇది చేయొచ్చు, బైబిల్లో ఈ వాక్యం ఉందంటారు. ఇంకొంతమంది ఈ వాక్యం ఈ విధంగా వివరించబడింది, చేయకూడదు అంటారు. సామాన్య విశ్వాసికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంటి, వాక్యం ఎక్కువైపోయింది, వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవడు పడితే వాడు మైక్ ఇస్తే వాక్యాన్ని తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేవుని మాటలు మాట్లాడట్లా. ఎవరు మాటలు మాట్లాడలేదమ్మా? ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క హృదయం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. ఇక్కడ ఎవరు హెచ్చింపబడాలా? నేనా హెచ్చింపబడాలా? దైవ సేవకుడు హెచ్చింపబడాలా? విశ్వాసి హెచ్చింపబడాలా? సంఘ పెద్ద హెచ్చింపబడాలా? సంఘంలో పరిచయం చేస్తున్న వాళ్ళు హెచ్చించబడాలా? ఏ రకమైనటువంటి స్థాయికి క్రైస్తవ జీవితం దిగజారిపోయిందో ఇప్పుడు మీరు చూస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక దైవ సేవకుడు ఒక పాట రాస్తే ఆ పాటను పోయి యూట్యూబ్లో పెడితే, ఇంకొక చోటకు పిలిస్తే టీవీ షోలో ఆ క్రైస్తవుడు, ఆ పాస్టర్ పోయి అక్కడ డ్యాన్స్ ఆడుతున్నాడు. ఎట్టి దీన దరిద్రమైన స్థాయిలో క్రైస్తవ జీవితం, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూడండి. డబ్బు, హోదా, నాకు ఇది కావాలా, నన్ను చూసిపోవాలా, ఏదైతే నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడో అవే ఉంటున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవే కదా మనకు దేవుడు అన్నాడు. కానీ వాక్యం చెప్పేవానికి ఏముంది? శరీరాశ ఉంది, అవునా కాదా? నేత్రాశ ఉందా? ఏది కనపడితే అది కావాలి నాకు. ఏముందమ్మా చెప్పాలా? నేత్రాశ ఉంది. నెక్స్ట్ ఏముందమ్మా?
నేనే గొప్ప, నేను చెప్పింది వినాలా, నాకు గర్వం ఉంటుంది, నేను చెప్పింది వినాలా, నేను చెప్పిందే జరగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయము కదిలించిపోతుంది. ఎందుకు క్రైస్తవులకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? యెహోవా నుండి దూరమైన తరువాత పాపము మన మధ్యలోకి వచ్చిందంటే దేవుడు మనల్ని వదిలేస్తాడు. అదే కీర్తనలు రాయబడి ఉంది, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారి చేయిని విడిచిపెట్టడు. అలా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, బైబిల్ని మనకిష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుని యొక్క హస్తం మనతో ఉంటుందమ్మా? ఉంటుందా? మీరే ఆలోచించండి. మీ గృహంలో ఎవరైనా నీ కుమారులు కుమార్తెలు నీ మాట వినకపోతే నువ్వు ప్రేమిస్తావా? డైరెక్ట్గా చెప్పండి. ఖచ్చితంగా మనం తేడా చూపిస్తామా? కుమారుడు కుమార్తె వదులుకోలేరు, కానీ మాట వినేవానికి మాట విన్నోనికి ఇద్దరికి తేడా ఉంటుందమ్మా? ఉంటుందా? ఉండదా? ఆలోచించండి. మనిషి అయినటువంటి నీకే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే దేవాతి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరి ఆయనకి ఎంత ఉంటుంది? ఇంకా ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము దాన్ని కొనసాగించడంలోనే ఉంది పెద్ద ఛాలెంజ్. రక్షింపబడడం గొప్ప కాదు. రక్షింపబడ్డా ఏమో, దేవుని వాక్యం వింటాం, దేవుణ్ణి సమర్పించుకుంటాం, బాప్తీసం తీసుకుంటాం, అయిపోయింది. వారం వారం వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఏంటి మన రహస్య విశ్వాస జీవితం? ఎవరు లేనప్పుడు నీ ఒంటరి జీవితంలో నీ హృదయం ఎలాగుంటుంది? ఆలోచించండి. ప్రతిసారి కూడా మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుడు, యోసేపును మనం చూసాము. అలాగే మీరు దానియేలు గ్రంథంలోనికి వెళ్తే దానియేలును మనం చూడొచ్చు. అక్కడ దానియేలు గ్రంథం ఒకసారి చూడండి అమ్మా. 26వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనంలో ఒకసారి చదవండి. దానియేలు 6:25వ వచనం నుంచి 27వ వచనం వరకు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంది సకల జనులకును రాష్ట్రమునకును ఆయా భాషలు మాట్లాడిన వారికి ఇలాగు రాయించిన, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమున నివసించిన నా రాజ్యంలోని ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చాలండి. ప్రతి ఒక్క మనిషి నా రాజ్యంలో ఉన్నవాడు దానియేలు యొక్క దేవునికి ఏం చేయాలంట? మరొకసారి, దానియేలు యొక్క దేవునికి ఏం చేయాలంట? భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలను. ఎవరిని బట్టి దేవునికి ఇక్కడ హెచ్చింపు వస్తుంది? ఎవరిని బట్టి దేవుణ్ణి ఆయన గర్వపరుస్తున్నాడు? రాజు అయిన దర్యావేషు దానియేలును బట్టి. ఎవరిని బట్టమ్మా? ఒక శాసనాన్ని ఇచ్చాడు దర్యావేషు, నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు అని. కానీ దానియేలు ఏం చేశాడంటే తన యొక్క రూమ్లో, తన యొక్క గదిలో దేవునికి ముమ్మారు ఆయన ప్రార్థించాడు. ఏం చేశాడమ్మా? ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు, ఆయన ముమ్మారు దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేయట్లా, మొక్కల రాజుని. అప్పుడు రాజు ఏం చేశాడంటే సింహాల యొక్క గుహలో ఆయన వేసాడు. వేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే ఆయనకి ఏం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, కొద్దిగా కష్టం నీ జీవితంలో వస్తేనే విశ్వాసం అంతా వెళ్ళిపోద్ది. కొంచెం ఆశీర్వాదం ఎక్కువైతే విశ్వాసం నుంచి మనం ఏమవుతామమ్మా? ఇంక దేవునితో పని లేదు మనకి. అందుకే సొలొమోను ఆయన ఆఖరిలో పాపంలో పడినప్పటికీ మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన మంచి ప్రార్థన చేశాడు. ఏమనంటే, నాకు అంత ఎక్కువగాను ఇవ్వద్దు, అంత తక్కువగా కూడా. ఎక్కువైతే నిన్ను మరిచిపోతాను, తక్కువైతే నిన్ను దూషిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈనాడు మన జీవితాలు ఇలానే ఉంటున్నాయి.
ఈవెన్ శద్రక మేషక అబద్నగోలు కూడా నెబుకద్నెజరు యొక్క విగ్రహానికి వారు మొక్కమంటే ఒకలా అగ్నిగుండంలో పడేస్తామంటే, నువ్వు మమ్మల్ని పడేసినా మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షింపబోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్టి విశ్వాసం మనకు ఉంటుందమ్మా. నీకేమన్నా ఒక గవర్నమెంట్ ప్లాన్ రాలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పథకం మనకు రాలేదంటే, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? నానా అబద్ధాలు మన నోట్లో వచ్చేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు అలాంటివి, శోధనలు అలాంటివి. కానీ వీటి మీద నువ్వు నిలబడి దేవునికి నువ్వు సాక్షిగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ విధంగా నువ్వు ఉంటేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి వస్తాయి. మరి నేనేం చేయాలి? గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఆత్మ ఫలములు ఏవనగా. రాశారమ్మా ఆత్మ ఫలములు? అబ్జర్వ్ చేయండి, అన్ని ఆత్మ ఫలములు ఉంటే ఎన్ని మన జీవితంలో ఉన్నాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి ఈ ఆత్మ ఫలములన్నీ ఒకసారి రోజు రాసుకోండి. ఇందులో అన్ని నాకున్నాయా? ఏదైనా నేను తప్పిపోయానా? మీరు అన్ని చూస్తే ఆల్మోస్ట్ అలా అన్నీ మనకు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం తీసుకోవాల్సినటువంటి ఈ మాటలు ఏవైతే ఉంటాయో, వీ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇవన్నీ కూడా ఏదో ఇంకొక మాట నేను చెప్పాలని చెప్పేసి నేను చెప్పడంలా. ఈనాడు మన విశ్వాస జీవితం పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, విశ్వాసంలో మనం ఎలా బతకాలో మనకు తెలియదు. నమ్ముతారా అండి? నా మాటలతో ఏకీభవిస్తారా? విశ్వాసంలో ఉండి మనం ఎలా బతకాలో చాలా మంది క్రైస్తవులకు తెలియడం లేదు. ఏదో సండే వస్తాం, వాక్యం రక్షణ గురించి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, వింటాం, వెళ్ళిపోతాం. కానీ రహస్యమందు ఒంటరిగా ఉన్నప్పుడు మనం నిజంగా యథార్థంగా వాటినన్నిటిని మనం చూసుకుంటే, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయా అని నువ్వు అనుకుంటే నీకు తెలిసిపోతాయి. ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి, ఎన్ని నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డరా, అంత్యకాలమందు మనం ఉన్నాం. నేను ప్రతిసారి మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవులకు ముందు చాలా కష్ట సమయం ఉండిపోతుంది. నువ్వు ఎంత స్ట్రాంగ్గా దేవునిలో ఉంటావో అంత స్ట్రాంగ్గా దేవుడు నీ చెయ్యిని పట్టుకుంటాడు. నువ్వు ఒకవేళ చెయ్యి విడిచిపెట్టావు, ఒక్కసారి ఉన్నిలే, ఇది ఒకసారికి ఏమవుతుందిలే అని అనుకుంటావో, అప్పుడే నీ జీవితంలో నువ్వు అగాధంలోనికి పడిపోతావు. ఇంకా లేవలేవు, నిన్నెవరు లేవనెత్తలేరు. అర్థం చేసుకోండి నా మాటలు. శద్రకు మేషకు లాంటి, అబేద్నెగో లాంటి ఆ యొక్క ఆవేశం, దేవుని యందు యథార్థత మన జీవితంలో ఉండాలి. దానియేలు లాంటి సమర్పణ మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు వచ్చి అడిగినా కూడా రాజునే సవాలు చేశాడు. యోసేపు లాంటి నమ్మకమైన జీవితం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి జీవితం ఉందంటే యోసేపులో? నమ్మకం, దేవుని యందు విశ్వాసం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన దేవునికి విరోధంగా ఎటువంటి పాపమును చేయలేదు. ఈ దినాన మనం కూడా అంతే. నువ్వు ఎక్కడున్నా సరే, నీ పనిలో ఉన్నా సరే, నువ్వు బయట ఉన్నా సరే, నీ బంధువులతో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎటువంటి పని చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే పరోక్షమైనటువంటి బయట ఉన్నటువంటి పాపిష్టమైనటువంటి కార్యాలు చేయడానికి నీ హృదయం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆనందపడతా చేస్తుంది, ఏ పని కానీ. అదే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, ఒక్క పాపము చేయాలంటే, ఒక అబద్ధం ఆడాలంటే నీ మనసు ఆడదు, ఇంకా టెన్షన్ పడతాం. నీ మనసు ఒప్పదు, నీ శరీరం ఉండదు, నీ నోటి మాట రాదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలో, దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు. దాన్నే చాలా మంది ఏమంటారు అంటే సిక్స్త్ సెన్స్ అంటారు. ఆ సిక్స్త్ సెన్స్ ఏందో కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు. నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఆ వాక్యమే నీతో మాట్లాడిద్ది. ఫలానా సమయంలో నువ్వు అబద్ధం ఆడపోతే చేయొద్దు, దేవునికి ఆపోజిట్గా నువ్వు వ్యతిరేకంగా నువ్వు కార్యం చేస్తున్నావు.
ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో లేకపోతే నువ్వు ఎటువంటి పాపానైనా ఈజీగా చేస్తావు. మనం చాలా కష్టకాలంలో ఉన్నాం, శ్రమల కాలంలో ఉన్నాం. ఇందాకే చెప్పాను కదా, ఒక రాష్ట్రంలో అనేక మంది వారు ప్రమాణం చేస్తున్నారు క్రైస్తవులను చంపాలని. రేపు కాడ ఈరోజు మహారాష్ట్ర, అది రేపు కాడ అది ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు కొత్తగా మీటింగ్లు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అని. మీరు న్యూస్ చూస్తారు, అంతా మనం పనికి మాలిన విషయాలు ఎక్కువ చూస్తాం. ఇది చూడండి, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితం ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి జరగలేదు, కర్ణాటకలో జరుగుతాయి, మహారాష్ట్రలో జరుగుతాయని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి పాకిపోయింది. చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బయట ఎక్కడ సువార్తను ప్రకటించడానికి లేదు. ఒకప్పుడు సువార్తను ప్రకటించేవారు, ఇప్పుడు లేదు. ప్రతి ఒక్క క్రైస్తవ యొక్క దైవ సేవకుని యొక్క జీవితం బయట బండారం బయట పడుతున్నారు. ఇంత బాగా చెప్తున్నారు, ఇంత బాగా చేస్తున్నారు. చూడండి, వీరి రహస్య జీవితాలు ఇలా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనకి వెనక ముందు ఏం తెలియదు, బైబిల్ యొక్క జ్ఞానం లేదు. ఎవడో పనికి మాలినోడు తప్పు చేశాడని చెప్పి మన యొక్క విశ్వాస జీవితం కూడా ఏమవుతుందమ్మా? మన యొక్క విశ్వాస జీవితం కూడా నశించిపోతా ఉంది. పక్కనోడిని బట్టి నీ విశ్వాసం ఎప్పుడు ఉండకూడదు. ప్రియమైన దేవుడు కూడా, నువ్వు నమ్మినటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు ఎప్పటికి కూడా. సాతాను యొక్క శోధనలకు చాలా మంది లొంగిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని యొక్క విషయాలను బట్టి ఎప్పుడైతే సమాజంలో బయట వ్యక్తులతో నువ్వు నిలబడతావో, దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా కాకుండా ప్రతి ఒక్క చిన్న విషయానికి దేవుని యొక్క కార్యాల నుంచి తప్పిపోయి మనమంతా బయట బతుకుతున్నాం. ఆదివారం మాత్రమే మనం సంఘంలో ఉంటాం. రిమైనింగ్ 6 days we should live with the society. అన్యులతో మనం బ్రతకాలి. బ్రతికేటప్పుడు అన్య మార్గంలో వారి కార్యాలను బట్టి మన జీవితాలు పోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ పాపము నీ మీద పడినా, నువ్వు చేయకపోయినా, నీ గురించి చెప్పినా కూడా నీకేం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనలు 91 కీర్తనలు రాయబడింది కదా, రాత్రి వేళ భయముకైనా, పగటి వేళ భయముకైనా, ఏ దానికైనా నువ్వు భయపడాల్సిన పనిలా. పక్కన 10,000 మంది పడినా సరే, ఎవరు నిన్ను ఏమి చేసినా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏమంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఆయుధం కూడా వర్ధిల్లదండి. నువ్వు ఒంటరిగా ఉన్నావో, నిన్ను అందరూ వదిలేశారో, నువ్వు కుటుంబంతో ఉన్నావో, నువ్వు బయట ఉన్నావో, ఎక్కడున్నా సరే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ విధంగా ఉండాలి అంటే మనము దేవునిలో ఏమంట? ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మన చెయ్యిని, దానియేలుకు జరిగింది, శద్రకు మేషకు అబద్ధంగోకు జరిగింది, యోసేపుకు జరిగింది, యెహోషువకు జరిగింది, దావీదుకు జరిగింది. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో ఈ మాట నెరవేర్చబడింది. ఈ దినాన మన జీవితంలో కూడా ఏమంట? నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మినవారు ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యాలను జరిగిస్తాడు. ప్రియమైన దేవుడు, కష్టకాలంలో మనం ఉంటున్నాం. మరి ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా, ఈ దినంలో, ఈ సమయాల్లో క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. ఇది 3వసారి మోడీ గవర్నమెంట్ రావడం. ఆల్రెడీ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేశారు. ఇండైరెక్ట్గా, ఎవరికి తెలియదు, రహస్యంగా చేశారు. అప్పుడు ఎలా ఉండిందంటే వాళ్ళ పరిస్థితి, కొంచెం ఏమైనా వారి తప్పులు బయటకు వస్తే ఆపోజిషన్ బాగా ఎదిగిపోతుందని. ఇప్పుడు ఏమైందో తెలుసా? మొత్తం 70%, 60 to 70% ఎన్డీఏ గవర్నమెంటే ఉంది భారతదేశంలో. 70% ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ.
నేను ఎవరికి విరోధంగా మాట్లాడటల్లా, నా దేవునికి విరోధంగా ఉన్నవారి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 60 to 70% ఇండియాలో దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితి ఎలా ఉంటుందండి? నేను మీకు చాలాసార్లు చెప్పిన, ఆనాడు ఆది సంఘము ఎటువంటి హింసలను అనుభవించి ఉంటున్నదో ఫ్యూచర్లో మనం అట్టి హింసలను చూడబోతున్నాం. మీరు అనుకుంటున్నారేమో నాకు బాగుంది, హ్యాపీగా ఉన్నానని. ముందు చాలా ఉంది, మన చుట్టూ చాలా జరుగుతున్నాయి. సాతానుడు గట్టిగా పనిచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి. ఎవరైతే క్రైస్తవునికి సపోర్ట్గా ఉంటారో వాడికి సాతానుడు చాలా రకాలైనటువంటి శ్రమలను చేస్తున్నాడు. ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా ఎవరైతే క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నారో ఆ కంట్రీస్కి వీళ్ళు సపోర్ట్ చేయడంలా. క్రైస్తవుని పరిస్థితి ఎలా ఉందంటే, భారతదేశంలో ఉంటే ఒకడొస్తాడు, అదే నువ్వు ఇజ్రాయెల్ దేశం పోతే ఇంకొకడు పడతాడు. ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ అందరూ టార్గెట్ చేశారు క్రైస్తవుని. ఎందుకో తెలుసా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ ద కంట్రీ ఈజ్ క్రిస్టియానిటీ. అంటే ఏంటి? ప్రపంచంలో పెద్ద మతం ఏదైనా ఉంది అంటే అది ఏంటమ్మా? ప్రపంచంలో ఏదైనా దేశం బాగా అభివృద్ధి చెందింది అంటే అది ఏంటమ్మా? ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు. మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ప్రపంచంలో ఏదైనా అత్యున్నత దేశం ఉందంటే అది ఏ దేశం అమ్మా? క్రైస్తవ దేశమే. ఇఫ్ యు గో టు అమెరికా, అమెరికా ఇప్పుడు శాసిస్తుంది అందరినీ. అమెరికాలో విశ్వాసులు ఉన్నారు, అది క్రైస్తవ దేశం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు క్రైస్తవంలోనికి లేకపోయినా వారు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, యూదులు. వారి దేశం చిన్నదైనా వారికున్న జ్ఞానము గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, హింసలు ఎలాగైతే వస్తున్నాయో దేవుని కార్యాలు కూడా అలానే జరుగుతున్నాయి. సో ఒకప్పుడు హింసలు వస్తున్నాయి, ఒకవైపు హింసలు వస్తున్నాయంటే మన యొక్క విశ్వాస జీవితంలో నుండి మనము తొలగిపోవాల్సిన అవసరము లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు క్రిస్టియన్ అయితే నీ ఉద్యోగం నుంచి తీయేస్తామంటారు. భయపడాల్సిన పని లేదు. నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడికైనా బతుకుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ దగ్గర జ్ఞానం ఉంది, నీ దగ్గర పని చేయగలిగే సత్తా ఉంది, నీకు శ్రమ చేయగలిగేటువంటి, నీకు కష్టము చేయగలిగేటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎక్కడైనా బతుకుతాం మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇన్ని రోజులు బతుకుతామని ఎవరైనా చెప్తాడా? ఎవరు చెప్పలేరు. రేపైనా ఏదైనా కావచ్చు. వాక్యం చెప్తుంది రేపటిని గురించి అతిశయపడకుము అని. మరి ఈ దినాన, ఈ సమయంలో దేవుడి కోసం నువ్వు బ్రతకడానికి ఏ విధంగానూ ఆలోచించాల్సిన పనుల. ఇది కొంచెం తీవ్రవాదంగా అనిపించినా కూడా ఈ యొక్క సమయాల్లో మనకు ఉండవలసినటువంటి ఆలోచన అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిమిషం కూడా దేవుని వాక్యాన్ని పట్టుకోండి. ఈ కీర్తనలు మనం ఏదైతే చదివామో 9వ అధ్యాయం 10వ వచనం, ఇది వాగ్దానము, అట్ ద సేమ్ టైం ఇది ఒక హెచ్చరికగా మారిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతసేపు మనం విన్నాము సహవాసంలో ఉండాలని. సహవాసంలో నిలిచి ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. సహవాసం అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే సంఘానికి రావడం, బల్ల తీసుకోవడం, ఇది మాత్రమే కాదు. రహస్యంగా నువ్వు ఉన్నప్పుడు, ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ పరిస్థితి, నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉందనేది నువ్వు తెలుసుకోవాలా. సమాజంలో వచ్చినప్పుడు కాదు మన విశ్వాసం బయటపడే. ఒంటరిగా ఉన్నప్పుడు, నీ కుటుంబంతో ఉన్నప్పుడు, పాపంలోనికి నువ్వు వస్తున్నప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు నీ విశ్వాసాన్ని బయలుపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఈవెన్ కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే కొర్నేలి అనేటువంటి భక్తుడు మనకు కనపడతాడు. కంప్లీట్ చేస్తాను. ఐ విల్ ఫినిష్ మై మెసేజ్ విత్ ఇన్ షార్ట్ టైం. 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఒక శతాధిపతి, ఆయన యూదుడు కాదు. మరి అటువంటి వానికి దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరమ్మా దర్శనం ఇచ్చారు?
అంటే క్రైస్తవుడు అవ్వాలి అంటే నువ్వు ఇటువంటి కులము, ఇటువంటిగా ఉండాలి, నీ జ్ఞానం ఉండాలి, నీకు డబ్బు ఉండాలి, ఏం లే. నువ్వు దేవుని యందు యథార్థంగా బతికితే దేవుని దర్శనం నీకు ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని దర్శనంలో మనం ఉండాలి అంటే ఆయన మాటలు మన హృదయంలో నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాటపడ్డమే కాదు, రక్షింపబడినప్పుడు నాటబడిపోతాయి. ఆ నాటబడినటువంటి ఆ వాక్యము ఫలించి అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పొందాలంట? ఫలించి అభివృద్ధి. ఏంటా ఫలించి అభివృద్ధి పొందడం అంటే? నేను ఇందాక చెప్పాను కదా, గలితీల్లో 13వ గలితీలకు రాసిన పత్రికలో ఆత్మ ఫలములన్నీ మనము చూయించగలగాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఆత్మ ఫలంలో ఒక్కటొక్కటిగా మన జీవితంలో మనం ఆపాదించుకుంటామో అప్పుడు ఎటువంటి కష్టమైనా సరే, శ్రమ అయినా సరే, ప్రతిదాన్ని కూడా మనం ఎదిరించే వారిగా ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మరి ఒకసారి వచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం దేవుని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం ప్రపంచంలో జీవిస్తున్నామో ప్రియమైన దేవుని బిడ్డ, మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం యు ఆర్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మనం ఇప్పుడు ఒక రక్షణమైనటువంటి లేదా ఏదో మనల్ని ఎవరో ఒకరు రక్షిస్తారు అనే ట్రాన్స్లో ఉండొద్దు. దేవుడు మాత్రమే. ఇప్పుడు మనం కూల్గా ఉండాల్సినటువంటి సమయం కాదు. ప్రపంచంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. క్రైస్తవం ఆపోజిట్గా, వ్యతిరేకంగా దేశంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు నిలబడాల్సినటువంటి సమయం రాబోతుంది. దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడాల్సినటువంటి సమయం రాబోతుంది. ఆనాడు అపోస్తులు ఏ విధంగా అయితే దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడ్డారో ఈ దినాన కూడా, రాబోయేటువంటి దినాల్లో కూడా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. చాలా కష్టమైనటువంటి మార్గాల్లో మనం పోతున్నాం. ఆనాడు స్టెఫను ఏ విధంగా అయితే క్రైస్తవుల ద్వారానే ఏ విధంగా అయితే అవమానించబడ్డాడో, ఈనాడు క్రైస్తవుల నుంచే క్రైస్తవులకు, విశ్వాసుల నుంచే విశ్వాసులు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ స్టాండ్ విత్ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు, దేవునితో మనం నిలబడే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ట్రై టు రిమైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మినిట్. ప్రతి సమయంలోనూ దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో. ప్రభువా, నీకు విరోధముగా నేను ఏ పాపమును చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చేయడమే చాలా కష్టం. ఇది చేసిన వారే జీవ గ్రంథంలో వారి పేరు వ్రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చేసిన వారికే పరలోక రాజ్యం వస్తుంది. ఇది చేసిన వారికే దేవుని యొక్క బహుమతి పరలోక రాజ్యంలో. సో అట్టివారముగా మనం అందరూ ఉండాలని మనమందరూ కూడా నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వెళ్ళలేని వందనాలు చెల్లిస్తున్నాం. మా రాజు యేసయ్య, మా క్రైస్తవ జీవితం ఈ దినాలలో ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఉండకూడదో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వెళ్ళిన వందనాలు చెల్లిస్తున్నాం. మా రాజు యేసయ్య. ప్రభువా, ఎన్నో శ్రమలు అంత్య దినాల్లో